మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 2వ తేదీ ఏప్రిల్ మాసం 2024వ సంవత్సరం మంగళవారం దినపు ధ్యానాంశము శాంతికి 5 మెట్లు 3వ భాగము. ప్రియా దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్న ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈ ఆత్మీయ ప్రసంగాలు మన జీవితాలకు మేరుకరంగా ఉండలాగున ప్రార్థించుకుని దేవుని సహాయం చేత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన. మహాగణుడును గొప్ప దేవ, ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. మీ ఉన్నతమైన కృపా కనికర వాత్సల్యతను బట్టి మా జీవితాల్లో జరిగిస్తున్న మేళ్లను బట్టి మహిమ చెల్లిస్తున్నాం. మహిమగల దేవ, మేమేమైతే ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమే నాయన. జీవాధిపతి, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మీరు మాకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే జ్ఞానాన్ని దయచేయండి. వినగల చెవిని, గ్రహించగల మనసును దయచేయండి నాయన. మారు మనసు రక్షణ లేని హృదయాలను కదిలించండి అయ్యా. మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకుని క్రీస్తు ప్రభు స్వారూప్యంలోనికి ఎదగటానికి కృప దయచేయండి. ఇదిగో నాయన, ప్రతివారు మీ ప్రేమను, మీ సంకల్పాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేయమని క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, నిన్నటి దినాన మనము శాంతికి 5 మెట్లు అనేటువంటి అంశంలో 2వ విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం కదా. 37వ సంకీర్తన 7వ చరణంలో చెప్పబడిన విధంగా 4వ చరణంలో యెహోవా యందు ఆనందించుట వలన మీ హృదయవాంఛ నెరవేర్చబడుననే విషయాన్ని నిన్నటి దినాన్ని మనం తెలుసుకున్నాం. మనం నిన్నటి దినాన్ని అంశంలో ప్రభువుకు ప్రార్థించేటప్పుడు ఏ అవసరాల కొరకు మనం ప్రార్థించాలి, మనలో సమాధానము శాంతి కలగకపోవటానికి గల కారణం ఏమిటని తెలుసుకుంటూ ప్రభునందు ఎలాగో ఆనందించాలి అని అన్నట్టయితే ప్రభు యందు సంతోషాన్ని కనుగొనాలి, కానీ లోకంలో ఉండే సంతోషాలు కాదని, అడిగేటప్పుడు ఏ విషయాలు అడగాలని మనం తెలుసుకున్నాం. అందులో భాగంగా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారికి ప్రార్థన వైపు ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది అన్నారు. ఇలా ఎప్పుడైతే మనం ఒక మంచి దినాలను చూడాలి అంటే పై వచనాల్లో మనం చూసినప్పుడు జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు అన్నారు. కనుక మంచి దినాలు చూడాలి అంటే ఆ చేసే ప్రార్థన ఎలా ఉండాలి అని చెప్తూ ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయట. మనం ప్రార్థన చేసేటప్పుడు మనం పొందుకోవట్లేదు, మనకు అనుగ్రహించబడట్లేదు, ఆలస్యం అవుతుంది, నిరీక్షిస్తున్నాం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని చిత్తం ఎలాంటిదయ్యా అన్నట్లయితే ఆయన కన్నులు నీతిమంతుల మీద ఉంటాయి, ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉంటాయి. నీతి కలిగిన వ్యక్తిగా ప్రార్థించటం. అసలు నీతి కలిగిన వారు ఎవరు అని ఆలోచన చేస్తే ఈరోజు చాలా మంది వారి యొక్క జీవితాల్లో మాకు మేమే నీతిమంతులు అనుకుంటారు. దేవుని చేత, దేవుని వాక్యం చేత నీతిమంతులుగా ఎంచబడిన వారి యొక్క ప్రార్థన మీద వారి చెవులు ఉంటాయంటున్నారు. అంటే దేవుని చిత్తంలో ఒక వ్యక్తి నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిస్తున్నారు. మనలో వాక్యాన్ని విశ్వాసాన్ని కలిగించింది, వాక్యము నిరీక్షణ కలిగించింది. ఈ వాక్యము చేత మనము ఎలాగున్నామయ్యా అన్నట్లయితే ఈ వాక్యము చేత మనం నీతిమంతులుగా ఎంచబడ్డాం గనక ఇప్పుడు నీతిమంతుని ప్రార్థన అన్నారు. అంటే నీతిమంతుడు అంటే లోకంలో ఉండేటువంటి చెడ్డ వ్యసనాలు నాలో లేవని చాలా మంది అనుకుంటూ ఉంటారు. నీతి అంటే ఏమిటయ్యా అంటే క్రీస్తులో విశ్వాసం అతనిని నీతిమంతుడిగా చేసిన తరువాత ఆ నీతిమంతుడు చేసిన ప్రార్థన. ప్రియులారా, ఆ నీతిమంతుడు లోకంలో ఉండేటువంటి వాటి మీద దృష్టి పెట్టి అతడు అసూయపడడు, ఆందోళన పడడు, తనకున్న దాంతో సంతృప్తిగా జీవిస్తాడు. కనుక తన జీవితంలో ఎప్పుడు కూడా శాంతి అనేటువంటిది సమృద్ధిగా ఉంటుంది. కనుక ప్రియులారా, దేవుని చిత్తంలో నీతిమంతుని ప్రార్థన ఆయన ఆలకిస్తున్నారన్నారు. యాకోబు గారి పత్రికలో 5వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా మనం చూస్తే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో మీరు పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకొకడు ప్రార్థించుడి, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమై బహుబలము గలదై ఉండును అన్నారు. పిల్లలు గమనిస్తున్నారా? నీతిమంతుని ప్రార్థన ఎలా ఉంటుందయా అంటే నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమై బహుబలము గలదై ఉండును అన్నారు. కనుక నీతిమంతుడిగా తీర్చబడాలి. 37వ సంకీర్తన 1వ చరణంలో చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకము, దుష్కార్యములు చేసిన వారిని చూసి మత్సర పడకము. నీతిమంతుడు వ్యసన పడడు, నీతిమంతుడు మత్సర పడడు. కారణం ఏమిటంటే నీతిమంతుడు యెహోవా యందు ఆనందించేవాడు, నీతిమంతుడు విశ్వాసమూలంగా బ్రతికేటటువంటి వాడు. కనుక ప్రియులారా, దేవుని యందు ఆనందించటం అంటే విశ్వాసము కలిగిన జీవితం అని చూస్తూ ఉన్నాం.
అలాగే ఇక మూడవదిగా మనం చూసినట్లయితే మన మార్గాలు ఆయనకు అప్పగించాలి. ఈ 37వ సంకీర్తన 5-6 చరణాలు చదువుతున్నాను, దయచేసి గమనించండి. నీ మార్గములు యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును అన్నారు. 6వ చరణంలో ఆయన నీ వెలుగును, నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును అన్నారు. ప్రియులారా, ఈ మాట మనం చూస్తే ఈ చరణాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం చూసినప్పుడు ఎవరైతే యెహోవా యందు ఆనందిస్తారో, సంతోషిస్తారో వారు మాత్రమే ఆయన యొక్క వారి మార్గాలు యెహోవాకు అప్పగిస్తారు కదా. ఇక్కడ చెప్పబడిన మాట 3వ అంశంలో మనం చూసేటప్పుడు మన మార్గములు ఆయనకు అప్పగించాలి. అంటే మనం యెహోవా యందు నమ్మిక ఉంచినట్లయితే, ఈరోజు లోకంలో అందరి మార్గాలు ఎలా ఉన్నాయని మనం ఆలోచన చేస్తే యెషయా గారు అంటారు కదా, అందరూ గొర్రెల వలె త్రోవ తప్పిపోయారు అన్నారు. అంటే వారి మార్గాలు దేవునికి అప్పగించలేదు, యెహోవాకు అప్పగించలేదట. వారి మార్గాలు ఇష్టానుసారం, నీ మార్గం యెహోవాకు అప్పగించకపోతే ఎలా ఉన్నారయ్యా అన్నట్టయితే ఎవరికి ఇష్టం వచ్చిన మార్గానికి వారు వెళ్తున్నారు. ఈరోజు లోకంలో వ్యసనాలు ఉన్నాయి, లోకంలో పాపం ఉంది, లోకంలో మతాలు ఉన్నాయి. ప్రతివారు కూడా మాకు నచ్చిన మార్గం. ఈరోజు ప్రభుత్వాలను చూడండి, ప్రభుత్వాలు ఒక చట్టాన్ని చేశాయి. ఏమిటవి? లౌకిక దేశం అన్నారు. ఈ లౌకిక దేశం అంటే ఈ దేశంలో ఎవరైనా వారికి నచ్చిన మార్గాన్ని వారు అనుసరించవచ్చు. ఈరోజు వింత పోకళ్ళు ఎక్కడి వరకు వచ్చినాయి అంటే, వివాహాలు స్త్రీలు వివాహాలు చేసుకోవచ్చు, పురుషులు వివాహాలు చేసుకోవచ్చు అనేటువంటి నిర్ణయానికి వచ్చేశారు. ఏమిటయ్యా? అది వారి ఇష్టం కదా. ఈరోజు చాలా వరకు భారత దేశంలో చట్టాలు ఇప్పుడు చూస్తున్నాం. స్త్రీ పురుషుల సహజీవనం గురించి ఎవరెవరైనా సరే కలిసి ఉండటంలో అభ్యంతరం లేదు, వివాహం జరిగి మాత్రమే కాకుండా కూడా ఉండొచ్చు. అంటే ఎవరిష్టం వాళ్ళది. అంటే నిన్ను సృజించిన నీ దేవునికి ఒక ఇష్టం ఉందన్న సంగతి నీకు తెలుస్తుందా లేదా? ఈరోజు మానవుడికి తాను సృజించిన దేవునికి తన మీద అధికారం ఉందన్న సంగతి తెలియట్లేదు. అంటే ఈ మాటను జాగ్రత్తగా చూస్తే, ఒక మనిషి ఎప్పుడైతే యెహోవా యందు ఆనందిస్తున్నాడో, ప్రభువా నా ఇష్టం కాదయా, లోకం ఇష్టం కాదయా, నా స్నేహితులు ఇష్టం కాదయా, నీ ఇష్టమే నా ఇష్టం. ఇదే కదా దేవుడు కోరుకునేటువంటిది, ఇదే కదా దేవుడు నిన్ను అడిగేటటువంటిది. ఈరోజు ఆ స్థితిలో కాకుండా మనుషులు ఇష్టానుసారమైన మార్గాలకు వెళుతున్నారు. మరి వెళ్ళిన తర్వాత అందరూ సంతోషంగా ఉంటున్నారా? ఇది కదా ప్రశ్న. శాంతికరమైన జీవితంలోకి వెళుతున్నారా అంటే సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఈరోజు మనం చూస్తూ ఉంటాం. యవన బిడ్డలను వివాహాలు చేసుకునేటప్పుడు ప్రేమించి పలానా వ్యక్తిని నేను చేసుకుంటానంటే తల్లిదండ్రులు నెత్తి నోరు కొట్టుకుని, నీకు ప్రయోజకుడు కాదు, నీకు ఉపయోగం కాదు, నీ భవిష్యత్తు బాగోదు ఎన్ని చెప్పినా ఆకర్షణల మాయలో పడిపోయి తల్లిదండ్రులను ధిక్కరించి ఆ వివాహాలు చేసుకుని సంవత్సరాలు గడిచాక కన్నీటితో వారి తల్లిదండ్రులు మాట ఎందుకు వినలేదు అని బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అంటే ఇహలోకపు తల్లిదండ్రులు మాట అనుభవపూర్వకంగా చెప్పిన మాట వినకపోవటాన్ని బట్టి తర్వాత కాలంలో ఎంత నరకాన్ని అనుభవించే బిడ్డలను మనం చూడట్లేదు లోకంలో. అయితే ఇహలోకపు తల్లిదండ్రుల అనుభవం కంటే ఉన్నతమైన అనుభవం కలిగిన మీ పరలోకపు తండ్రి పెట్టిన మార్గాలన్నీ కూడా సంతోషంగా ఉండడానికే. ఇప్పుడు ఆ యవ్వన ప్రాయంలో ఉండేటువంటి బిడ్డలు మేము ప్రేమించాం, వివాహం చేసుకుంటామని గట్టిగా వారు పోరాడుతున్నప్పుడు తల్లిదండ్రులు కాదంటే వీళ్ళకి ఎలా ఉంటుందయ్యా అంటే, మా మార్గాలు, మా హక్కులు, మా సంతోషాన్ని మీరు కాదనటానికి మీరెవరు? పోరాడతారు, భోజనాలు మానేస్తారు, ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తారు, ఏవేవో కారణాలు. అప్పటికీ కాకపోతే సొంత నిర్ణయంతో వెళ్ళి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతో మందిని చూసాం. ఇక్కడ జరిగిన చిన్న కారణాన్ని మనం చూస్తే, ఆ తల్లిదండ్రులు అనుభవపూర్వకంగా ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అంతకంటే మంచి జీవితాన్ని ఇవ్వాలని వారు వివాహం కలిగి ఆ పిల్లలు అంత స్థాయికి ఎదిగే వరకు ఉన్నారు గనక, వారి భవిష్యత్తును అనుభవపూర్వకంగా తెలుసుకున్నవారు గనక బిడ్డల విషయం ఆలోచిస్తున్నారు. అయితే భవిష్యత్తు జ్ఞాని అయినటువంటి తండ్రి నీకు ఇచ్చేటటువంటి ఆలోచన ఎలాంటిదయ్యా అంటే మేలు కొరకైనటువంటిది. ప్రియులారా గమనించండి, చాలా వరకు ఈ మాట మనం చూస్తే దేవుని ప్రేమకు సంబంధించినటువంటి అర్థాన్ని మనం చూడగలుగుతున్నాం. అలాగే నీ యొక్క మార్గములు యెహోవాకు అప్పగించుము అన్నారు. దీన్ని ఇంగ్లీష్లో కమిట్ అన్నారు, అప్పగించటం. దీన్ని చాలా వరకు తర్జుమాల్లో దొర్లించబడుట అంటారు. మీకు అర్థం కావాలంటే ఈ మాటను ఒక వచనం చూపిస్తాను. 119వ సంకీర్తన 22వ చరణంలో, నీ శాసనములను అనుసరించుచున్నాను, నా మీదకి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము అన్నారు.
అంటే మనము నింద తిరస్కారము లేనటువంటి మార్గంలో మనం నడవటము అది ఎక్కడుందయ్యా అంటే క్రీస్తు ప్రభులో. ఆ మార్గంలో మనము దొర్లింపబడుతున్నాం, ముందుకు వెళుతూ ఉన్నాం. ఈ దొర్లింపబడేటువంటి క్రమంలో నింద అనేటువంటిది రాకుండా కాపాడేటటువంటి జీవితమే దేవునికి అప్పగించిన మార్గం. ఈరోజు నా జీవితాన్ని ప్రభువా నీకు అప్పగిస్తున్నానయ్యా, నా జీవితము ఇదిగో నీతిగా ఉండాలని బ్రతకాలనుకుంటున్నాను. అపోస్తుడైన పౌలు గారు గలతీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, క్రీస్తు నాలో నివసిస్తున్నాడు, నేను మరణించాను, నా కొరకు సిలువ వేయబడిన క్రీస్తే నాలో జీవిస్తున్నారు, ఇప్పుడు ఆయన నన్ను నడిపిస్తున్నారు. ఎందరైతే ఆత్మచేత నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు అన్నారు. కనుక ప్రియులారా, దేవుని ఆత్మచేత నడిపింపబడుట, దొర్లింపబడుట, మనం ఆయనకు మనల్ని మనం అప్పగించుకున్నాం. ఆత్మ నన్ను నడిపించు, ఇదిగో నా శరీర నియమము నన్ను బాధపెట్టే నియమంలోకి తీసుకువెళ్తుంది. తాత్కాలికమైన ఆనందాలు, ఆకర్షణలు, పాపానికి, శరీరం యొక్క కోరికలు నెరవేర్చడానికి నా శరీరం తీసుకువెళ్తుంది గనక ఆత్మ నన్ను నడిపించు, ఆత్మానుసారుడిగా నేను ఉండాలి అని ఎప్పుడైతే నీ మార్గాలు దేవునికి అప్పగించుకున్నావో నీ జీవితంలో సంతోషం అనేటువంటిది ఉంటుంది. లేదంటే ఈరోజు మానవ రీతిగా తొందరపాటు నిర్ణయాలతో మనం ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు నష్టపోతూ ఉంటాం. కానీ ప్రియులారా, దేవుని చిత్తంలో మనం నిరీక్షణతో కనిపెట్టుకుని ఆయన ఏర్పాటు చేసిన మార్గంలో, చాలా మందికి దేవుని మార్గంలో నడవటం అంటే అదొక నిరీక్షణ, ఎదురు చూడటం, ప్రార్థన ఇష్టం లేనటువంటి విషయాలు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్ము నిశ్చయించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి అన్నారు. అంటే ఆయన చేతి కింద ఎప్పుడైతే మనం ఉంటున్నామో, ఆయన మార్గంలో ఎప్పుడైతే ఉంటున్నామో, ప్రియ సహోదరి సహోదరుడా, లోకంలో ఉన్న వారిని చూసి వ్యసన పడుతున్నావా? అధైర్యపడొద్దు. నేను నీతి మార్గంలో వెళుతున్నాను, దేవుని మార్గంలోకి వెళుతున్నాను, నాకంటే వాళ్లే బాగున్నారని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఇక 4వదిగా మనం చూసినట్లయితే శాంతి కొరకైనటువంటి 4వ మాట ఏమిటయ్యా అంటే ఆయన యందు ఎదురు చూచుట. ప్రియులారా, మరలా జాగ్రత్తగా గమనించండి. మొదటి మాట దేవుని యందు విశ్వాసము కలిగి మంచి చేయాలని, రెండవదిగా యెహోవా యందు సంతోషించాలని, మూడవదిగా నీ మార్గములను ఆయనకు అప్పగించమని, నాలుగవదిగా ఇప్పుడు మనం చూస్తున్న మాట ఏమిటంటే యెహోవా యందు కనిపెట్టుకొనుట అన్నారు. 7వ చరణం 37వ సంకీర్తన 7వ చరణంలో, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము, తన మార్గమును వర్ధిల్లును వారిని చూచి వ్యసన పడకము, దురాలోచన నెరవేర్చువానికి చూచి వ్యసన పడకము అన్నారు. ప్రియులారా, ఈ మాట జాగ్రత్తగా చూసినట్లయితే యెహోవా ఎదుట మౌనముగా అన్నారు. ఎంతవరకు మౌనంగా ఉండాలి అని అంటే, మౌనానికి చాలా మంది ఎదురు చూడటానికి, కనిపెట్టుకోవటానికి ఒక పరిధి నిర్మించుకుంటూ ఉంటారు. విచిత్రంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనిస్తే, నేను ఈ కార్యాన్ని దేవుణ్ణి అడిగానండి, ఇదిగో ఈ 4 రోజులు చూస్తాను, ఈ 2 నెలలు చూస్తాను అని అంటూ ఉంటారు. విచిత్రంగా ఉంది కదా. కానీ వాస్తవానికి దేవుని కొరకు కనిపెట్టుకోవటాన్ని గురించి మాట్లాడుతూ దీని అర్థాన్ని ఎలా చెప్పారంటే, బీ సైలెంట్ టు బీ స్టిల్ టు స్టాండ్ స్టిల్. అంటే మరలా నువ్వు నిలిచి వరకు, ఆ కార్యము జరుగు వరకు కనిపెట్టుకోవటం. నీవెవరు, నేనెవరు ఈ కార్యాన్ని గురించి సమయాన్ని నిర్దేశించటానికి? ఈరోజు లోకంలో చాలా మంది, ఇదిగో నేను అడుగుతున్నానండి, ఈ కార్యం జరిగే వరకు ఒక 6 నెలల వరకు, సంవత్సరం వరకు, వారం రోజుల వరకు ఎదురు చూస్తానండి, అప్పటికి జరగకపోతే నేనేదో చేస్తాను అంటే అది కాదు కదా దేవుని కొరకు కనిపెట్టుకోవటం అంటే. దేవుని కొరకు కనిపెట్టుకునేటువంటి ఆశీర్వాదం ఎలాంటిదయ్యా అంటే, దేవుడిచ్చేది నువ్వు పొందుకునే వరకు కనిపెట్టడం. ఈ మాట చాలా మందికి అర్థం కాకుండా, యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలం పొందుతారు అంటే, నూతన బలం యెహోవా కొరకు కనిపెట్టేటప్పుడు ఆ ఎదురు చూడటం కోసం బలం, ఆ బలము నిన్ను ఎదురు చూసేలా చేస్తుంది. ఆ కార్యాన్ని నువ్వు కనులారా చూడటానికి, పొందుకోవటానికి దేవుడు కృపనిస్తారు. 46వ సంకీర్తన 10వ చరణంలో, ఊరకుండి నేనే దేవుడునని తెలుసుకునుడి, అన్యజనులలో నేను మహోన్నతుడగుదును, భూమి మీద నేనే మహోన్నతుడగుదును. కనుక దేవుని ఎలా తెలుసుకోవాలయ్యా అంటే, ఆ మహోన్నతుడైనటువంటి దేవుని కార్యాలని చూడాలి అంటే మనం కనిపెట్టుకుని ఉండాలి. ఎంతవరకు కనిపెట్టుకోవాలి అంటే, మనం నిర్దేశించిన సమయం వరకు కాదు, దేవుని సమయము వరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. మోషే విషయంలో దేవుడు కొంత సమయాన్ని ఇచ్చారు, యాకోబు విషయంలో దేవుడు కొంత సమయాన్ని ఇచ్చారు, ఇశ్రాయేలు విషయంలో దేవుడు కొంత సమయాన్ని ఇచ్చారు. నోవాహు కాలంలో ఓడ ఆ నీటి ప్రవాహము చేత ఎత్తబడే వరకు
దేవుడు కొంత సమయాన్ని ఇచ్చారు. అబ్రహాము గారికి కొంత సమయాన్ని ఇచ్చారు. యేసేపు గారికి కొంత సమయాన్ని ఇచ్చారు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు కొంత సమయాన్ని ఆయన మాత్రమే ఇచ్చారు. మనం ఇవ్వకూడదు. ఈరోజు చాలా మంది విశ్వాసులు దేవునికి సమయాన్ని ఇస్తూ ఉంటారు. అవివేకపు ఆలోచన కదా. సమయము దేవుడిచ్చేది, మనిషి కనిపెట్టుకునేది. ప్రియులారా, జాగ్రత్త గమనించండి. మనం కనిపెట్టుకునే వారుగా ఉండాలి, ఆయన సమయాన్ని నిర్దేశించేవాడిగా ఉండాలి. కానీ మనలో చాలా మంది సమయాన్ని నిర్దేశిస్తూ ఉంటారు. నిర్గమాకాండ గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో, అందుకు మోషే భయపడి, యెహోవా మీకు నేడు కలుగచే రక్షణ మీరు ఊరక నిలిచి చూచుడి. మీరు నేడు చూసి ఐగుప్తీయుల మీదట మరి అన్నడును చూడడు. కనుక అక్కడ చూస్తే ఇశ్రాయేలు ప్రజలు ఎదుటున్నటువంటి సముద్రానికి, వెనుకున్నటువంటి ఐగుప్తు సైన్యానికి భయపడుతున్న సమయంలో దేవుడు మోషే ద్వారా వారికి చక్కని మాట తెలియపరిచారు. అదేమిటయ్యా అంటే, మీరు ఊరక నిలిచి ఉండండి అయ్యా అని తెలియపరిచారు. ప్రియ దేవుని బిడ్డ, ఊరక నిలిచి ఉంటున్నావా? నువ్వు ఒక దేవుని సమయం కొరకు కనిపెట్టుకున్నట్లయితే, దేవుని సమయం కొరకు, ఆయన ఇచ్చే సమయం వరకు కనిపెట్టాలి తప్పించి మనం సమయాన్ని దేవునికి ఇవ్వకూడదు. రోమీలకు రాయబడిన పత్రికలో 8వ అధ్యాయము 38-39 వచనాల్లో, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృజించబడింది మరి ఏదైనను మన ప్రభైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము అన్నారు. ప్రియులారా, ఈ మాట అర్థం చేసుకుంటున్నారా? అనగా దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఆలస్యమేమీ అవరోధం కాదు, ఇప్పుడున్న పరిస్థితులు కూడా అవరోధం కాదు. కనుక దేవుని కొరకు కనిపెట్టుకున్న వారుగా ఉన్నట్లయితే దేవుడిచ్చేటటువంటి ఆ శాంతిని మనం పొందుకోగలుగుతాం. ప్రియులారా, ఇక చివరిగా మనం చూసినట్లయితే శాంతి కొరకు 5వ మెట్టును మనం చూడబోతున్నాం. 37వ సంకీర్తన 8వ చరణాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. కోపము మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము అన్నారు. ఏం చేయాలటండి? కోపం మానాలి అట. ఈరోజు చాలా మంది వారి జీవితాల్లో అనుకున్న సమయంలో అనుకున్న పనులు కాకపోతే అసహనానికి లోనైపోతారు. కొంతమంది జ్యోతిష్యాల దగ్గరికి, కొంతమంది వాస్తు అనేటువంటి ప్రాంతాలకి ఎందుకు వెళ్తారు తెలుసా? ఎందుకంటే వారు అసహనానికి లోనైపోయారు, ఎదురు చూస్తున్నారు. వారి జీవితాల్లో ఆ పని నెరవేరట్లేదనేటువంటి అసహనం, కోపం అనేది వారిలో ఉంది. ఈ కోపం, ఈ యొక్క అసహనం మనిషిని ఏం చేస్తుందంటే తప్పుడు దారిలోకి నడిపిస్తుంది. లేదా ఈ కోపము లేక అసహనం అనేటువంటిది ఎదురు చూడటానికి విరోధంగా ఉంటుంది. అంటే ఒక మాటలో, ఇంకెంతకాలం ఓపు పడతాం, ఇంకెంతకాలం ఎదురు చూస్తాం, సహనం నశించిపోయింది, ఈ మాటలు వింటూ ఉంటారు కదా. ఈ మాటల ఉద్దేశం ఏమిటంటే, వాళ్ళు ఎదురు చూడటానికి ఇష్టంగా లేరిక. అలాంటి ఎదురు చూడటానికి ఇష్టం లేకుండా ఉన్నటువంటి పనిని గురించి ఇక్కడ మనం చూస్తే, ఆ ఎదురు చూడలేకపోవటం లేక కోపాన్ని తెచ్చుకోవటం అనేది మనిషిని ఏం చేస్తుందయ్యా అన్నట్లయితే, మనిషిని సమాధానం లేకుండా చేస్తుంది. వాస్తవానికి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి 4 మెట్లు, సమాధానం లేక శాంతికి 4 మెట్లలో ఈ చివరి మాట కూడా జాగ్రత్తగా చూస్తే, కోపముగా ఉండటం మానేయాలి. వాస్తవానికి దీన్ని ఎలా చెప్పాలి అంటే, మన జీవితంలో ఏం జరుగుతుందో మనం నియంత్రించలేకపోవచ్చేమో, కానీ జరిగిన దానికి ఎలా స్పందిస్తామో మనం చెప్పొచ్చు కదా. కొన్ని విషయాలు మన జీవితాల్లో, మన చుట్టూ ఏవో పనులు జరుగుతూ ఉంటాయి. కొన్ని మన ప్రమేయంతో, కొన్ని మన ప్రమేయం లేకుండా కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఏదైనా పనులు జరుగుతూ ఉంటుండగా ఆ పనుల విషయంలో మనిషి ఎలా స్పందించాలి? అన్నీ మనకు అనుకూలంగా జరగదు. సాధారణంగా మనిషి మంచి జరిగితే సంతోషం, చెడ్డ జరిగితే విచారము అనేటువంటిది. అలాగా కొన్ని విషయాల్లో లోకం కూడా అనుమతిస్తూ ఉంటుంది. అతనికి బాధ కలిగింది, కోపం వచ్చింది, ఇలా కొన్ని కారణాలు చెప్తూ ఉంటాయి. ఆ కారణాలు సమర్థించటం వల్ల జరిగే నష్టం ఏమిటంటే, నువ్వు మానసికంగా కృంగిపోతున్నావు, నష్టపోతున్నావు. వాక్యంలో ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని చిత్తంలో మనమందరం కూడా వాస్తవాన్ని గనక ఆలోచన చేసినట్లయితే, దేవుని చిత్తంలో కోపాన్ని నియంత్రిస్తే, పరిస్థితులు ఏవచ్చినా, నిన్ను కోపం కలిగించినా, నష్టపరిచినా, ఏదైనా సరే నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే నీ మనశ్శాంతి అనేది ఎవరు కూడా అపహరించరు. ప్రియులారా, కొన్నిసార్లు ఎదుటి వ్యక్తుల మీద, ఎదుటి పరిస్థితుల మీద మనం కోపం తెచ్చుకుంటే మనలో ఉండేటువంటి సమాధానాన్ని కోల్పోతున్నాం. ఎప్పుడైతే మనం కోపం తెచ్చుకున్నామో మన సంతోషాన్ని ఎవరో నియంత్రిస్తున్నారనేటువంటి అంగీకారానికి వచ్చాం. లేదు, నా సంతోషాన్ని ఎవరు కూడా నియంత్రించలేరు, నేను నిశ్చంతగా నేను సంతోషంగా ఉండాలి అని నువ్వు అనుకున్నట్లయితే దేవుని చిత్తంలో మనమందరము కూడా కోపం లేకుండా ఉండాలి. కనుక ప్రియులారా, ఈ 37వ సంకీర్తనలో
సమాధానము కొరకైన 5 మెట్లు మనం చదువుకున్నాం కదా, తెలుసుకున్నాం కదా. అందులో మొట్టమొదటిగా మనము ప్రభునందు దేవుని యందు విశ్వాసం ఉంచి మంచి చేయాలని, రెండవది దేవునిలో ఆనందించాలని, మూడవది మన మార్గాలు ప్రభుకు అప్పగించాలని, నాలుగవది ప్రభు కొరకు ఎదురు చూడాలని, ఐదవది కోపాన్ని విడిచిపెట్టాలని. ఈ రీతిగా దేవుని చిత్తంలో సమాధానం కొరకైన మార్గంలో ఈ 5 మెట్లను అనుసరిందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెను ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. విత్తబడిన వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపులోనికి నడిపించండి అయ్యా. విన్న వాక్యము విని విడిచిపెట్టకుండా గాయకొని జీవించటానికి కృప దయచేయండి. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. విన్నటువంటి బిడ్డలు మరలా స్వార్థలో భాగంగా అనేకులతో పంచుకోవటానికి కృపనిమ్మని, మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.